హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ విత్ విరాజ్. లాస్ట్ టైం వీడియోలో నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదా. బట్ తర్వాత ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉంది అన్నారని చెప్పి ఒక ఫామ్ హౌస్కి అయితే వచ్చాము. నేను పెద్దగా షూట్ చేయలేదు, మా చిట్టుకి కొంచెం వామిట్స్ అవుతున్నాయి, డిస్టర్బ్ అయ్యాడు, అందుకని చెప్పి నాకు వీలైనంత వరకు షూట్ చేశాను. చూసేయండి. జాయినింగ్ అండి. ఎస్ పాపా, ఈటింగ్ షుగర్, టెల్లింగ్ లైస్. చూసారు కదా, మా చిట్టు ఫుల్ అల్లరి చేస్తాడని నైట్. నేనైతే ఎక్కువ రూమ్లోనే ఉన్నాను. వాడికి కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాడు, వాడు డిస్టర్బ్ అయ్యాడు, వాడి హెల్త్ డిస్టర్బ్ అయింది, వామిట్స్ అవి అవుతున్నాయి. ఫుల్ ట్రావెల్ కదా ముందు రోజంతా, సో అందుకని చెప్పి రూమ్లోనే ఎక్కువ ఉన్నాము. వాడు ఎప్పుడో నైట్ పడుకున్నాడు, మార్నింగే లేచేసాను. నేను చిన్న వీడియో తీయాలనిపించింది నాకు. అక్కడ నైట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, మా హస్బెండ్ బాగానే ఎంజాయ్ చేశారు, కానీ బట్ నేనైతే ఎక్కువ మా బాబుతోనే సరిపోయింది. పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా, సో అని చూసుకుంటూ సరిపోయింది. అండ్ ఇక్కడ ఈ ఫామ్ హౌస్ అయితే ఫంక్షన్స్, పార్టీస్ లాంటివి బాగా జరుగుతాయంటండి ఇక్కడ. వాటితో పాటు గెట్ టుగెదర్ చేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంది. చాలా ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేశారండి. స్విమ్మింగ్ పూల్ ఉంది, బార్బిక్యూ కోర్ట్ కూడా ఉంది, చాలా బాగుంది, చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు. అండ్ అలాగే ఇదంతా చూస్తున్నారు కదా, లాన్. ఇది కొంచెం ఇది సింగిల్గా వెళ్ళాలనుకుంటే కొంచెం ఎఫర్డబుల్గా అనిపించదు, కొంచెం కాస్ట్లీ ప్రైజీగానే ఉంటుంది. బట్ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో వెళ్తే మాత్రం మనీ ఎప్పుడైనా షేర్ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఎఫర్డబుల్గానే ఉంటుంది. ఇక్కడ డైలీ రోజుకి 25,000 అనుకుంటా, ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదు, 25,000 వరకు అయితే పడింది అనుకుంటా. అండ్ ఇది చూసారా, ఇది బార్బిక్యూ కోర్ట్ అనమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ టైం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ రూమ్స్ ఇక్కడ కనబడుతున్నాయి. అన్ని రూమ్స్ ఒక 5 రూమ్స్ వరకు ఉన్నాయనుకుంటా. నేను అన్ని రూమ్స్లోకి వెళ్ళలేదు, బికాజ్ వాళ్ళ ఫ్రెండ్స్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చారు, సో వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. సో నాకు వీలైనంత వరకు నేను కొంచెం చిన్న చిన్న బిట్స్ అయితే చేశాను, సో దట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి. సో ఇదంతా లాన్ అనమాట. ఇక్కడ లోపలికి వెళ్తే కొంచెం ఫ్యాన్సీ లుక్ అయితే లేదు, కానీ లోపల కొంచెం క్లాస్ లుక్ అయితే వచ్చింది. ఎలా ఉందంటే కొంచెం మండువా ఇల్లులు అంటారు కదా, లోపల కొంచెం ఆ మోడల్లో అయితే ఉంది. చాలా బాగుంది, చాలా స్పేషియస్గా కూడా ఉంది. అండ్ ఇదంతా లోపలికి ఎంట్రీ అనమాట. ఇక్కడ బయట చూపించిందంతా లాన్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల చాలా నీట్గా అయితే ఉంది. మనకి ఏంటంటే ఇక్కడ లోపల కిచెన్ కూడా ప్రొవైడ్ చేశారు. మనమే కుక్ చేసుకోవచ్చు, లేదా బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ అయితే లేదు, మనమే ఆర్డర్ చేసుకోవాలి ఏదన్నా, లేదా మనం కుక్ చేసుకోవడానికి కిచెన్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు పెద్దగా. అండ్ ఇది మేము ఉన్న చిన్న రూమ్ అనమాట, చిన్న బిట్ అయితే తీసాను. రూమ్ కూడా నీట్గానే ఉంది, ఒక సింగిల్ మిర్రర్ వచ్చింది. అండ్ ఇది కిచెను, ఇది హాల్లో టీవీ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ నేను ఇది చిన్న బిట్ తీసుకున్నాను. స్విమ్మింగ్ పూల్లో దిగలేదు, కానీ దిగాలనిపించింది, కానీ మా చిట్టుతో కుదరదు కదా, పిల్లలతో ఎలా ఉంటుందో తెలిసిందే కదా. సో ఇక్కడ కాసేపటికి మా చిట్టు అయితే లేచేశాడు. వాడు లేచిన తర్వాత కాసేపు బాగా ఆడుకున్నాడు. వాడికి బనానా ఫీడ్ చేసేసాను. బనానా ఫీడ్ చేసేసి మిల్క్ పౌడర్ ఉంటే ఆ మిల్క్ పౌడర్ కలిపేసిన తర్వాత కాసేపు బయటికి తీసుకొస్తే ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇది ఎర్లీ మార్నింగే కదా, చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. బర్డ్స్ సౌండ్స్ అవన్నీ ఎక్కడో అవుట్స్కట్స్లో ఉన్నట్టు ఉంది ఫామ్ హౌస్, చాలా బాగుంది. అండ్ వీడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు, చాలా బాగా ఆడుకున్నాడు వీడు. ఇంతకీ ఇది ఎక్కడుందో చెప్పలేదు కదా, ఇది నందనం కోర్ట్యార్డ్ ఫామ్ హౌస్ అని చెప్పి హైదరాబాద్ మేడ్చల్లో ఉంది. ఎవరైనా చెక్ చేయండి, చూడాలనుకుంటే చూడండి. అలాగే నా ఈ చిన్న వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.